అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో కూడా కొన్ని ఫేక్ మీడియా అంటే అవి శాటిలైట్ ఛానల్స్, కొన్ని పత్రికలు కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ కూడా సర్వేలు ప్రకటించడం విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఒక పార్టీ దగ్గర నుంచి ప్యాకేజీలు తీసుకుంటూ, అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఈ రెండు ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వీటికి కొన్ని ఛానళ్ళు ప్యాకేజీలు తీసుకొని వారి దగ్గర నుంచి కూడా వారికి అనుకూలంగా సర్వేలు చేయించి పలానా నియోజకవర్గంలో పలానా అభ్యర్థి గెలుస్తాడు, పలానా నియోజకవర్గంలో ఎంపీ సీటు ఆయనే గెలుస్తాడు, పలానా నియోజకవర్గంలో ఇంత మెజార్టీ వస్తుందని చెప్పి అక్కడ ఫేక్ గార్డులు పార్టీలో కొంతమంది వాక్చాతుర్యమైనటువంటి నాయకులు ఉంటారు. వాళ్ళందరినీ కూర్చొని చర్చా వేదికలు పెట్టడం, ఆ మండలంలో ఆ కమ్యూనిటీకి ఓట్లు వస్తాయి, ఈ మండలంలో ఈ కమ్యూనిటీకి ఓట్లు వస్తాయి అని కూడా వాళ్ళందరూ కూడా దాదాపుగా ఎన్నికలు వాతావరణం చల్లబడింది, అందరూ పోలింగ్ బూత్లో ఓటేశారు. మరికొన్ని రోజుల్లో కూడా ఫలితాలు అయితే వచ్చేస్తాయి. అసలు ఎన్ని సీట్లలో ఎవరు గెలుస్తారని వాళ్ళకంటే ముందు వీళ్ళు బ్రేకింగ్ న్యూస్ లాగా బ్రేకింగ్ ప్లేట్లు తయారు చేసి గ్రాఫిక్స్ చూపిస్తూ గందరగోళ పరిస్థితులు అయితే చూస్తున్నాం మనం. ఒక అభ్యర్థి ఒక అసెంబ్లీ అభ్యర్థి పోటీ చేయాలంటే అధిష్టానం నుంచి టిక్కెట్ తీసుకొని గల్లీ నాయకులను పరిచయం చేసుకొని ఎన్ననక వాననక రేయనక పగలనక వార్డు అనక ఊరనక పల్లెనక పట్నం అనక చిన్న చిన్న కుగ్రామాలకు వెళ్ళి అక్కడ కార్యకర్తలతో మమేకం అవుతా వాళ్ళందరినీ టౌన్లోకి పిలిపించుకొని ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆత్మీయ సమావేశాలకు వచ్చిన వారందరికీ అక్కడ జరిగే మీటింగ్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా వారికి స్నాక్స్ దగ్గర నుంచి ఫుడ్ దాకా కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచున్నటువంటి వ్యక్తి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకొని తదనంతరం జరిగిన పరిణామాల్లో వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని వాళ్ళ ఆయా గ్రామాలకు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఆ అభ్యర్థి తన కుటుంబ సభ్యులు ఒక పక్క, తన భార్య ఒక పక్క, తన కొడుకు కోడళ్ళు ఒక పక్క, ఆయన ఒక పక్క ప్రచారం చేసుకుంటూ ఎండనక వాననక రేత్రి 10 గంటలకు ఇంటికి చేరుకొని అసలు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏం జరిగినాయి అని టీవీ ఆన్ చేస్తే వీళ్ళు ఊరొక గ్రాఫిక్స్ చూపిస్తూ ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి గెలిచే ఛాన్సే లేదు, ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అసలు ఆ ఎమ్మెల్యే గెలవడని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఆ చెప్పేవాడిని రమ్మను, నువ్వు తిరగరావా, ప్రజల్లో తిరగండి. మీరు ఏదో ఏసీ రూమ్లో కూర్చొని 4 రిపోర్టర్లని 4 సర్వేలు చేయించుకొని వచ్చి ఫోన్ నెంబర్లతో సర్వే చేసే ఫేక్ సర్వేలు నమ్మద్దు. ఇవన్నీ కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు, వాటి పేర్లు కూడా మనం చెప్తాం. మనకు ఎవరంటే భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దీనికి బదులు బ్లూ మీడియాల పేరుతోటి వాళ్ళు ఎల్లో మీడియా అయితే ఎల్లో కండువా, బ్లూ మీడియా అయితే బ్లూ కండువ కట్టి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కండువ, ఇటు చంద్రబాబు నాయుడు కండువ వేసుకొని వాళ్ళు ఆ సర్వేలు కనుక చెబితే జనాలు కూడా హర్షిస్తారు కదా. మీ పార్టీకి మీరు చేసుకోండి, దానికి తప్పే ఉంది. దానికి మళ్ళీ వెనక పెద్ద పెద్ద సింబళ్ళు, పెద్ద పెద్ద లోగోలు పెట్టి న్యూస్ ఛానల్ అని పెట్టి ఆ ముసుగులో మీరు ఈ పిచ్చి పిచ్చి సర్వేలు చేయటం ఎందుకు, ప్రజలను భయభ్రాంతులు చేయటం ఎందుకు, ప్రజలకు ఆశలు పెట్టడం ఎందుకు? దానికి ఒక ముసుగు, జర్నలిజం అనే ముసుగు. వీళ్ళు మళ్ళీ ప్రపంచంలో ఉన్నటువంటి వార్తలు మొత్తం, ప్రపంచం మొత్తాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని వీళ్ళు అరచేత్తో దిప్పుతామని చెబుతారు. అసలు వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళకి మాట వినరు, వాళ్ళ ఛానల్లో పనిచేసేవాళ్ళు. వీళ్ళు మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బ్రేకింగ్ న్యూస్లు స్క్రోలింగ్ చేసుకుంటూ, ఒక ఆయన అయితే ప్రకాశం జిల్లాలో అసలు మొత్తం సీట్లు వైసీపీ అంటాడు, ఇంకొక ఆయన అయితే మొత్తం సీట్లు టీడీపీ అంటారు. మరి మీరు చెప్పే కాడికి మిమ్మల్ని వేసుకొచ్చాడా నుంచోబెట్టి పెద్ద పెద్దగా అరిపిస్తే వాళ్ళన్నా నామినేషన్ అయ్యకుండా ఉండేవాళ్ళు కదా. అలాంటి సర్వేలు నమ్మద్దు, ప్రజలను భయభ్రాంతులు చేయొద్దు. నేను ప్రతి సందర్భంలో కూడా చెబుతున్నా, ఒక పోలింగ్ బూత్లో ఓటు వేసే నాయకుడి యొక్క, ఓటు వేసేటువంటి ఓటర్ యొక్క నాడిని దేవుడు కూడా కనపట్టలేడు. మీకేం తెలిసిద్దిరా బచ్చగాళ్ళు? మీరు ఏసీ రూమ్లో కూర్చొని పిచ్చి పిచ్చి గ్రాఫిక్లు వేసుకుంటా, పిచ్చి పిచ్చి టెస్టులు పెట్టి అదట్ట ఇదట్ట అని పెట్టే సర్వేలు చేయించే అలాంటివి చేయబోకండి. దాని బదులు 4 బరిగొడ్లు తీసుకొచ్చుకొని ఆడని కట్టేసుకున్నారు అనుకో, కమ్మంగా పాలిస్తాయి. ఆ న్యూస్ ఛానల్ మూసేసుకొని 4 బరిగొడ్లు కాసుకొని మీరు
బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ప్యాకేజీలు తీసుకొని పొలిటికల్ పార్టీల దగ్గర ప్యాకేజీలు తీసుకొని సర్వేలు చేసేటువంటి ఈ ఛానళ్ళందరికీ నేను హెచ్చరించేది అదే. జర్నలిజం ముసుగులో మీరు పిచ్చి పిచ్చి ప్రయోగాలు పిచ్చి పిచ్చి సర్వేలు చేసి ప్రజలను భయభ్రాంతులను చేయొద్దని తెలియజేసుకుంటూ, మనం ఏదైనా నిజాన్ని నిక్కచ్చిగలగా చెప్పగల దమ్మున్న ఛానల్ రిపోర్టర్ ఆర్కే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.